హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాసూస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నా, చూపిస్తున్న గ్లాస్. అది 2 times వాష్ చేసి నానబెట్టి ఉంచాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది బాస్మతి రైస్. సో మీరు ఏ బ్రాండ్ నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు ఇది. సో నెక్స్ట్ వేరే గిన్నెలో 1 పావు ఆయిల్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా హీట్ అవ్వాలి. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది హోమ్ మేడ్ ఘీ. సో ఇంట్లో పాలలో వచ్చే వెన్న, పెరుగు మీద వచ్చే వెన్నని నేను కలెక్ట్ చేసి నెయ్యిలా చేస్తాను. ఇప్పుడు ఈ నెయ్యి అండ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి హోల్ గరం మసాలా యూస్ చేయాలి. ఇక్కడ నేను అనాస పువ్వు అండ్ ఇలాచీ, లవంగం, సాజీరా ఇవన్నీ వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి బగారాకి వేయాలి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మిక్స్ చేసి ఇందులోకి మనం కొంచెం స్ప్లిట్ చేసిన మిర్చి వేయాలి. సో ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 1/2 tablespoon సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయే వరకు. అది ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. సో అప్పటి వరకు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా పుదీనా ఇంకా కరివేపాకు 2 రెమ్మలు కడిగి ఇందులో వేసుకోవాలి. నేనైతే చిన్నగా కట్ చేశాను బికాస్ తినేటప్పుడు అవి రాకుండా. ఇది కూడా ఇప్పుడు మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇప్పుడు నేను ఇక్కడ 1 మీడియం సైజ్ టొమాటో వేస్తున్నాను. టొమాటో వల్ల కొంచెం పులుపుదనం వస్తుంది, బాగుంటుంది టేస్ట్ బగారా. సో ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నేను ఇక్కడ ఆనియన్ యూస్ చేయట్లేదు బికాజ్ ఆనియన్ యూస్ చేస్తే బగారా అనేది నిలవ ఉండదు. సో నేను స్కిప్ చేస్తున్నా. మీకు కావాలంటే ఈ స్టేజ్లో మీరు ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 glass ఈచ్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను టోటల్గా 4.5 glasses ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నా బికాజ్ రైస్ అనేది నానబెట్టుకున్నాము. ఇఫ్ రైస్ అనేది నానబెట్టకపోతే 1 to 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 1.5 teaspoon ఆఫ్ సాల్ట్ వేయాలి బికాజ్ సాల్ట్ అనేది మనం ఫస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో చూసి వేసుకోండి. తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి మొత్తము.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరాని నేను వాటర్లో నానబెట్టుకున్నాను. దీని ద్వారా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్కి. సో అది ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. అది కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేయాలి మొత్తం. అండ్ దెన్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలి. దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టి ఒక బాయిల్కి రానియాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మసలాలి వాటర్. ఇంత బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ని మట్టుకే ఇందులో వేసేయండి. ఇప్పుడు రైస్ని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసి ఒక హాఫ్ లెమన్ అనేది ఆ వాటర్లో మనం పిండేయాలి. అండ్ ఇక్కడ మనం ఒకసారి వాటర్ని చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో. కొంచెం సాల్టీగా ఉండాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర వేయాలి. లెమన్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేయాలి. సో ఇదే ప్రాసెస్లో సేమ్ మనం రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నట్టుగా మనకి బాయిల్ అవుతుంది రైస్. సో మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 to 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా వేయాలి. గరం మసాలా ఏదైనా ఓకే. నేను ఇక్కడ యూజ్ చేసేది షాహీ మసాలా, గరం మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి. సో అందుకని బగారా రైస్కి అందుకే నేను ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఏ గరం మసాలా అవైలబుల్ ఉన్నా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే అన్నం రెడీ అయిపోయింది. మొత్తం ఉమ్మ గిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం మిక్స్ చేయొద్దు ఇక్కడ. అండ్ దాట్స్ ఇట్. మనం ఇది ఏ కర్రీస్తో అన్నా తినొచ్చు, వెజ్, నాన్ వెజ్. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఐ వాంట్ యూ ఆల్ టు ట్రై దిస్ రెసిపీ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and comment to my video.